మొట్టమొదటిగా శాండింగ్ వర్క్ ఉన్న రోజు మనం చేయాల్సిన పని ఏంటంటే అందరికీ కంపల్సరీగా మాస్క్ ఇవ్వడం. యాక్చువల్గా వాళ్ళకు ఏ వర్క్ ఏ రోజు ఎప్పుడు ఉంటుందో తెలియకపోవచ్చు, కాబట్టి వాళ్ళకు కావాల్సిన ప్రికాషన్స్ అన్నీ మనమే చూసుకోవాలి. వాల్స్కు శాండింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. దీనికోసం మేము యూజ్ చేస్తున్న మిషన్ డాంగ్చింగ్ 7 ఇంచెస్ డ్రై వాల్ శాండర్ అన్నమాట. ఇది నా దగ్గర ఆల్మోస్ట్ 5 years నుంచి ఉంది. ఎందుకు ఈ మిషన్ అంటే, ఇది మన కడపలో సర్వీస్ సెంటర్ ఉంది. ప్రతి స్పేర్ పార్ట్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. పెయింట్ రన్నర్లు ఎవరన్నా కావాలనుకుంటే కామెంట్ చేస్తే నేను అడ్రస్ చెప్తాను, మీరు వెళ్ళి తీసుకోవచ్చు. అయితే ఎంతమంది ఎన్ని మిషన్లతో శాండింగ్ చేసినప్పటికీ మాన్యువల్గా అయితే చాలా ఇంపార్టెంట్గా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. కార్నర్స్, మిషన్ స్క్రాచెస్ ఇవన్నీ మాన్యువల్గా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. హౌస్ ఓనర్స్ గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే, శాండింగ్ చేసినంత మాత్రాన మనకు ఫైనల్ అవుట్పుట్ వచ్చినట్టు కాదు. ఈ మాటని ఎందుకు చెప్తున్నానంటే, నా కస్టమర్సే నాకు డౌట్స్ పెడుతూ ఉంటారు. దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే కబోర్డ్స్ వర్క్ చేసేవాళ్ళు, గ్రానైట్ వర్క్ చేసేవాళ్ళు, ఎలక్ట్రీషియన్ వీళ్ళందరూ వీలైనంత వరకు గోడలకి కార్డులు పెడతారు. ఇవన్నీ మేము ప్రైమర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు లో బడ్జెట్ ఎమల్షన్ కానీ వేయదలిస్తే ఫస్ట్ కోటింగ్ పెయింట్ కూడా అయిపోయిన తర్వాత అయితే చేసుకోవచ్చు. కొంచెం కాస్ట్లీ ఎమల్షన్ కానీ వేయదలిస్తే ప్రైమర్ కోటింగ్ అయిపోయిన తర్వాత గోడల్లో ఉన్న డ్యామేజెస్ అన్ని సరి చూసుకోవాల్సి వస్తుంది. సో కబోర్డ్స్ కోసం అయితే మేము తెప్పించిన కొత్త మిషన్ ఇంగో కంపెనీ నుంచి తెప్పించాము. మిషన్ అయితే చాలా సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో ఉంది. ఇది శాండర్ మిషన్ లాగా కంప్లీట్ రొటేట్ అయితే అవ్వదు, కానీ వైబ్రేషన్ కమ్ రొటేట్ రెండు మిక్స్ అయి ఉంటాయి. మిషన్ అయితే చాలా బాగుంటుంది. కావాలంటే మీరు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వెబ్సైట్లో నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఎంత పెద్ద బిల్డింగ్ అయినా శాండింగ్ ఓన్లీ 1 dayలో అయిపోయేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే వర్కర్స్ అలసిపోకుండా నెక్స్ట్ డే మంచి ఎనర్జీతో వేరే పని చేసుకుంటారు. వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. కడపలో మాతో వర్క్ చేయించుకోవాలంటే కిందున్న నంబర్ని కాల్ చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ.